చూసే వాళ్ళకేమో వీళ్ళ భర్త 2 డ్యూటీలు చేస్తున్నాడు. వీళ్ళ దగ్గర మస్తు డబ్బు ఉందని అనుకుంటారు. గట్టు మీద కూర్చొని చూసేవాడికి ఏం తెలుస్తది? మోపు బరువు మోసేవాడికే కదా అది ఎంత బరువు ఉన్నదనేది తెలుస్తది. అలాగే మాకున్న ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎన్నున్నాయో ఎవరికి తెలుస్తది? పైగా మాత్రం 2 డ్యూటీలు చేస్తున్నారని అనుకుంటారు. భార్య పిల్లల దగ్గర ఉండకుండా రేత్రో పగలు కష్టపడేది ఎందుకండి? బాధ్యతల కోసమే కదా! బాధ్యతలు ఉన్నవాడికి ఎప్పుడు కష్టాలు, బాధలు. బాధ్యత లేనోడికి అన్ని రోజులు హ్యాపీగానే ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా బాధ్యత ఉన్నవాడు మాత్రం ఆ బాధ్యతలను మరవడు. తన సుఖాన్ని కాదని భార్య పిల్లల కోసం, తల్లి తండ్రి కోసం కష్టపడి డ్యూటీలు చేస్తున్నాడు. కానీ చూసి వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి మనము వాళ్ళతోనే పాటు కూర్చుంటే మన పనులైతే జరగవు కదా! ఏడ్చే వాళ్ళని ఏడనివ్వాలి, నవ్వే వాళ్ళని నవ్వుకొనివ్వాలి. మన పని మాత్రం మనం చేసుకుంటూ పోవాలి. అదే మన లైఫ్‌లో సక్సెస్ అవుతది. అంతేగాని ఎవరికో భయపడి ఏదో అన్నారని మనం బయట కూర్చుంటే మన పరిస్థితి ఏమవుతది? వాళ్ళొచ్చి మనకు ఒక ముద్ద పెడతారా? పెట్టరు కదా! అందుకని ఎటువంటి వారి మాటలు పట్టించుకోకుండా మనం ముందుకు సాగిపోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.